మనం పని దాని అంతటా అదే జరిగిపోతే ఎక్కడైనా సరే మనం చేస్తున్నామన్నది జనానికి తెలియాలి. ప్రభుత్వం అనేటువంటిది అది చూపించడం అన్నది ప్రారంభించింది ప్రస్తుతం. అందులో తిరుమల తిరుపతి దేవస్థానంలో తాజాగా చూస్తే ఈవో గారు, కొత్తగా వచ్చినటువంటి ఈవో గారు రోజు అన్నీ కూడా సమీక్షిస్తున్నారు. లేటెస్ట్గా అధికారులతో కలిసి అన్నదాన ప్రాంతం అంతా కూడా పరిశీలించారు. అందులో మొన్న భోజనం చేశాక తాజాగా పరిశీలించారు. రోజుకి 192,000 మంది అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. వీళ్లలో తిరుమలలో అన్నం తినే వాళ్ళ సంఖ్య దాదాపు 175,000, తిరుపతిలో 17,000. అలాగే వీకెండ్లో తిరుమలలో 195,000 మంది, తిరుపతిలో 19,000 కలిపితే 2,14,000 మంది అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. ఒక రోజున అన్నప్రసాదాని కోసం అవుతున్నటువంటి ఖర్చు 38 లక్షల రూపాయలు. మరోవైపు భక్తులకు అందజేస్తున్న మజ్జిగ ఒకటి కూడా అందిస్తుంటారు. అది నాణ్యత పెంచమని ఆదేశించారు. వంట చేసే స్థలంలో ఆవరణని పరిశుభ్రంగా పొడిగా ఉంచాలని అధికారులకు ఈవో సూచించారు. ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఫుడ్ క్వాలిటీ ఇన్స్పెక్టర్ని ఆదేశించారు. తిరుమల తిరుపతిలో పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని పెంచడం, పెరుగుతున్న డిమాండ్కి అనుగుణంగా దశాబ్దాల నాటి యంత్రాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడం, అన్నప్రసాద నాణ్యతను పెంచేందుకు ఫుడ్ కన్సల్టెంట్ నియమించడం వంటి అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా అమలు చేసేందుకు పక్కా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని సంబంధిత అధికారులు ఈవో ఆదేశించారు.